హలో ఫ్రెండ్స్, నమస్తే. మరికొన్ని గంటల్లో ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అయితే అవబోతుంది. కానీ థియేటర్స్ మాత్రం వెలవెలబోతున్నాయి. అనుకున్నంత రేంజ్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఏదైతే ఉందో అనుకున్నంత రేంజ్ లో మాత్రం బుకింగ్స్ అయితే కనిపిస్తలేదు. కానీ అటువైపు దడ పుట్టిస్తున్న దురంధర్ ఒక రేంజ్ రికార్డ్ బ్రేకింగ్ బుకింగ్స్ తోని 100 కోట్లకు పైగా ఈ మూవీ కలెక్ట్ చేసింది ఆల్రెడీ. మొదటి భాగం ఏదైతే దురంధర్ పార్ట్ 1 రిలీజ్ అయిందో డే 1 కలెక్షన్ 30 కోట్లు కూడా దాటలేదు. ఈసారి కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అండ్ డే 1 కి దాదాపు 200 కోట్లు కొల్లగొట్టే ఛాన్స్ పుష్కలంగా కనిపిస్తుంది. మరి పవన్ కళ్యాణ్ మూవీ చూస్తే మాత్రం అనుకున్నంత స్థాయిలో ఏదైతే ఓజీ మూవీ అప్పుడు అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే దాదాపు 50 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన మూవీ ఈసారి కేవలం 10 కోట్ల దగ్గరనే అడ్వాన్స్ బుకింగ్ దగ్గరనే ఆగిపోవడం జరిగింది. దీనికి కారణం మరి హరీష్ శంకర్ గారా లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనేది ఈ రోజు మనం తెలుసుకుందాము. అండ్ ముఖ్యంగా ఈ వీడియోని మీరు మాత్రం ఎండ్ వరకు అయితే చూడండి, మిస్ చేయకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మనందరికీ తెలిసిన విషయమే దురంధర్ మూవీ ఏదైతే లాస్ట్ గా బిగ్గెస్ట్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఇండియన్ మూవీస్ లలో అత్యధికంగా వసూలు చేసిన చిత్రాలలో కూడా ఒకటిగా నిలిచింది. 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన చిత్రము. అసలు ఓపెనింగ్స్ అప్పుడు లాస్ట్ టైం పార్ట్ 1 వచ్చినప్పుడు ఎలాంటి ఓపెనింగ్స్ లేకుండా ఎలాంటి బజ్ లేకుండా కేవలం ట్రైలర్ తోనే బజ్ మొత్తం క్రియేట్ చేసింది. అయినప్పటికీ రణ్వీర్ సింగ్ చేస్టర్ వల్ల పెద్దగా ఓపెనింగ్స్ అయితే లేక ఉండే ఫస్ట్ 3 days వరకు నార్మల్ గా 25 crores 30 crores 35 crores ఇలా పెంచుకుంటూ దాదాపు 50 రోజుల వరకు నాన్ స్టాప్ కలెక్షన్స్ తోని 1000 కోట్ల కలెక్షన్ మార్క్ ని దాటేసింది. హిందీ బెల్ట్ లో హైయెస్ట్ క్రాసర్ గా కలెక్ట్ చేసిన మూవీ దురంధర్. దానికి సీక్వెల్ గా దురంధర్ పార్ట్ 2 ద రివెంజ్ మూవీ అయితే రాబోతుంది. అసలు ఏంటి ట్విస్ట్, ఎలా ఉండబోతుంది, రివెంజ్ ఎలా ఉండబోతుంది, దురేందర్ ఒక రేంజ్ లో ఉంటుంది, రివెంజ్ ఇంకే రేంజ్ లో ఉండబోతుందని ఫ్యాన్స్ లో గానీ ఆడియన్స్ లో గానీ యావత్ భారతదేశం మొత్తం ఒక కుతూహలం ఉంది. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు వెళ్ళి చూద్దామా అన్నట్లు ఉంది. ఇంకా చాలా ప్రదేశాలలో దురంధర్ పార్ట్ 1 ఇంకా నడుస్తున్నప్పటికీ సడన్ గా పార్ట్ 2 వచ్చేసరికి దాని కంటిన్యూషన్ చూడాలి అని చెప్పి కుతూహలం బాగా పెరిగిపోయింది. ఇటు పవన్ కళ్యాణ్ గారి మూవీకి అయితే అనుకున్నంత బజ్ లేదు. చాలా ప్లేసెస్ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్లేసెస్ లో గ్రీన్ మొత్తం థియేటర్స్ లో చాలా వరకు 50% ఆఫ్ థియేటర్స్ గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నాయి. 50% ఆఫ్ థియేటర్స్ మంచి ఆక్యుపెన్సీ అయితే ఉంది. దాదాపు కొన్ని థియేటర్స్ అయితే సోల్డ్ అవుట్ కూడా అయిపోయాయి టికెట్స్. కానీ పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఇది కాదు. మంచి కలెక్షన్స్, మంచి ఓపెనింగ్స్. అసలు పవన్ కళ్యాణ్ గారి మూవీ అంటేనే ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా ఫ్యాన్స్ అనగానే ఒక రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటారు. కానీ ఈ మూవీ వచ్చేసరికి ఏమైపోయింది, కొంతమంది ఫ్యాన్స్ లో కూడా ఎక్కువ నమ్మకం అయితే లేదు. నిజం చెప్తున్నా, కొంతమంది ఫ్యాన్స్ కూడా ఈ మూవీ పైన ఎక్కువ నమ్మకం లేదు. ఎందుకంటే దానికి కారణం హరీష్ శంకర్ గారు ప్రీవియస్ మూవీస్ ముఖ్యంగా డిజాస్టర్ కావడము, దాంతో పాటు రీమేక్ మూవీస్ ని ఎక్కువ నమ్ముకోవడము, కొత్తదనము, కథ తన ఓన్ కథ లేకపోవడము, ఈ మూవీకి సంబంధించి కూడా పెద్దగా ఆకట్టుకునేలా ఏవి కనిపించలేదు. మూవీ స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకు ఈ మూవీ వచ్చేసి తేరీ మూవీకి రీమేక్, అఫీషియల్ రీమేక్, అన్అఫీషియల్ రీమేక్ అని చాలా కాంట్రవర్సీస్ నడిచాయి. ఆ తర్వాత డైరెక్టర్ హరీష్ శంకర్ గారు వచ్చి లేదు ఇది కంప్లీట్ గా నా ఓన్ స్టోరీ అని చెప్పుకున్నా కూడా ఫిలిం నగర్ లో మొత్తంగా ఏం చెక్కలు పడుతుందంటే తేరీ మూవీ ఇన్స్పిరేషన్ తోని గబ్బర్ సింగ్ ని మిక్స్ చేసి యాడ్ చేసిన సినిమా ఇది. సో కంప్లీట్ గా తేరీ ఫ్లేవర్ ఉంటుంది, దాంతో పాటుగా గబ్బర్ సింగ్ రెఫరెన్సెస్ కూడా చాలా వరకు ఈ మూవీలో ఉంటుంది. సో అందువల్ల దీనిపైన నమ్మకం కూడా చాలా తక్కువ ఉంది. ముఖ్యంగా ఏంటంటే అదే రొటీన్. ఒక పాట బాగుంది, దేక్లింగే సాలా, అది చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది. దాని తర్వాత వచ్చిన ఎత్తర కాలర్ ఆ సాంగ్ అంతగా ఆకట్టుకోదు. ఆ తర్వాత మెడబడితే తొడగొట్టినట్టు అది ఏదేదో సాంగ్స్ ఏదో ఎలివేషన్స్ కావాలని ఇచ్చినట్టుంది. ఎలివేషన్స్ కావాలని ఇస్తే ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి. బట్ చూద్దాం, వెయిట్ చేద్దాం. థియేటర్ లోకి మూవీ అయితే రిలీజ్ అవ్వడానికి అయితే రెడీగా ఉంది. ప్రస్తుతానికి అయితే కేవలం 50% ఆక్యుపెన్సీస్, 50% థియేటర్స్ మాత్రమే ఫిల్ అయ్యి, మిగతా 50% థియేటర్స్ కంప్లీట్ గ్రీన్ జోన్, గో గ్రీన్ అన్నట్లు ఉన్నాయి. సో చూద్దాం, మరి ఈ రోజు మరికొన్ని గంటలలో మూవీ అయితే రిలీజ్ అయితే అవబోతుంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా అటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బెనిఫిట్ షోస్ కి పర్మిషన్ ఇచ్చింది. టికెట్ కి 500 రూపీస్ పెట్టడం కూడా జరిగింది. ఇటు తెలంగాణ గవర్నమెంట్ చూస్తే పర్మిషన్ ఇవ్వలేదు. మైత్రి మూవీ మేకర్స్ ఎలాంటి లేట్ చేయకుండా, ఎలాంటి డిలే చేయకుండా మూవీని అయితే మార్నింగ్ నుంచే రిలీజ్ చేస్తున్నారు. అండ్ నార్మల్ టికెట్ ప్రైస్ లోనే ఈ మూవీ మనం అయితే చూడబోతున్నాం. బట్ ఏంటంటే అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ వస్తాయా రావా అనే డౌట్ కూడా ఉంది. ఎందుకంటే
అటు ప్రీమియర్స్ కి 500 ఉంది, ఆంధ్రాలో ఇటు లేదు. కాబట్టి నైజాం అనేది మెయిన్ బెల్ట్ కలెక్షన్స్ కి. అండ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సినిమాస్ కూడా నైజాం మెయిన్ బెల్ట్. అలాంటి బెల్ట్ నుంచి టికెట్ ప్రైసెస్ హైక్ లేకపోవడం అనేది ఒక మైనసే. ఇటు దురందర్ చూస్తే థియేటర్స్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి, టికెట్స్ అసలు దొరకడమే లేదు ఆ రేంజ్ లో. దానికి సంబంధించి ప్రీమియర్స్ కూడా ఈ రోజు 18th కి సాయంత్రం 5 గంటలకి ప్రీమియర్స్ ఉంది. సో దురందర్ వచ్చేసి ప్రీమియర్స్ తోని ఒక రేంజ్ కాస్త మంచి పాజిటివ్ టాక్ వచ్చింది అనుకోండి. పార్ట్ 1 కి మ్యాచ్ చేసేలా మూవీ ఉంది అనుకోండి. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ బాగున్నా కూడా అసలు వెళ్తారా లేదా అని ఉంది. ఎందుకంటే ఆ రేంజ్ లో ఇంపాక్ట్ చూపెట్టింది దురందర్ మూవీ. ఆ రేంజ్ లో అసలు పిచ్చోలని చేసేసింది ఇండియన్ ఆడియన్స్ ని. అసలు ఏమన్నా సినిమానా అసలు అన్నట్లు. ఇప్పుడు దీనికి ఉస్తాద్ భగత్ సింగ్ ఎంతవరకు ఆపగలుగుతుంది, ఎంతవరకు అడ్డగట్ట వేయగలుగుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. పవన్ కళ్యాణ్ గారికి నో డౌట్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, మంచి క్రేజ్ ఉంది. కానీ ఈ మూవీకి ఎక్స్పెక్టేషన్స్ భారీగా లేవు. కేవలం ఒక సాంగ్ దేక్లింగ్ సాలా, అటు ట్రైలర్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. రొటీన్ రొట్టాల అనే ఒక పోలీస్ క్యారెక్టర్ ఇలా అయితే మనం చాలా మూవీస్ నుంచి చూసాం. దాదాపు 2000s నుంచి 2015 వరకు మధ్యకాలం పీరియడ్ లో ఎలాంటి స్టోరీస్ అయితే ఉండేవో అలాంటి స్టోరీస్, కథలో కొత్తదనం లేకపోవడము, అలాంటి వైపే మూవీస్ ఉండడం వల్ల పెద్దగా హోప్ ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. బట్ మంచి కంటెంట్ ఉండి పవన్ కళ్యాణ్ గారి మేనరిజం తోని, కామెడీ టైమింగ్ తోని కాస్త ఎంగేజ్ చేయగలిగితే ఆటోమేటిక్ గా అది యావరేజ్ అబౌవ్ యావరేజ్ ఉన్నా కూడా ఆటోమేటిక్ గా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవుతుంది. దురందర్కి అడ్డుకట్ట 2 తెలుగు రాష్ట్రాలలో పడుతుంది. బట్ ఇప్పటికైతే దురందర్ హవానే ఉంది. ఇటు ఉస్తాద్ భగత్ సింగ్ అయితే చాలా అంటే చాలా లో బుకింగ్స్ ఉన్నాయి. అది 100 కోట్లు, దాదాపు 130 కోట్లు. ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసే టైంలో ఆన్లైన్ లోనే 130 కోట్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్ జరిగింది. అటు మళ్ళీ ఆన్లైన్ సేల్స్ లో కూడా దాదాపు 10 లక్షలకు పైగా టికెట్ బుకింగ్ జరిగింది. ఇంకా ఆఫ్లైన్ ఇంకా మనకు తెలియని లెక్కలది. అవన్నీ మనకు తెలిస్తే రేపు ఒక పెద్ద రికార్డ్ సృష్టించబోతుంది. ఈసారి 1000 కోట్లు కాదు, మంచి కలెక్షన్ వస్తే డెఫినెట్ గా ఈ మూవీ 2000 కోట్లు ఏదైతే ఇండియాస్ హైయెస్ట్ గ్రాసర్ మూవీ దంగల్ మూవీ ఉందో దాన్ని కూడా సునాయాసంగా క్రాస్ చేసే దాంట్లో ఉంది. అండ్ టికెట్ హైక్స్ లేకుండా కేవలం 200 రూపాయలతో 150 రూపాయలతో ఈ రేంజ్ లో కలెక్ట్ చేసిందంటే మన తెలుగు సినిమాలు ఏవైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా కావచ్చు, ఇంకేదన్నా చిరంజీవి గారి సినిమా కావచ్చు, ఇంకెవ్వరి సినిమా అయినా కానీ హైక్స్ పెట్టి జనాల దగ్గర దోచుకుంటారు కదా. ఆ రేంజ్ లో ఒకవేళ టికెట్ రేట్ ఉంటే మాత్రం 2000 కోట్లు కాదు, ఇలాంటి పాజిటివ్ టాప్ వస్తే 3000 కోట్లు 4000 కోట్లు కూడా ఈజీగా వచ్చేస్తాయి. బట్ అది పోవాలి. ఇలాంటి తక్కువ రేట్ ఉంటే ప్రజలకు కూడా చూడాలని చెప్పి ఉంటుంది, మూవీ పైన ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోతుంది. మూవీ మామూలుగా ఉన్నా కూడా జనరల్ గా ఆడియన్స్ ఎంత పైరసీ ఉన్నా కూడా సరే టికెట్ రేట్స్ కూడా తక్కువ ఉంది, అఫోర్డబుల్ ఉంది కదా, వెళ్ళి చూద్దాం అన్నట్లు ఉంటుంది. ఒకవేళ బాగుంది అనుకోండి రిపీటెడ్ గా కూడా చూస్తారు. దీనిపైన డెఫినెట్ గా ఫోకస్ చేయాలని చెప్పి తెలుగు ఫిలిం ఇండస్ట్రీని మనం కోరుకుందాం. అండ్ మీ ఫస్ట్ చాయిస్ ఏంటి, దురందర్ పార్ట్ 2 ద రివెంజా లేకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీనా? మీ యొక్క కామెంట్స్ ద్వారా మీరు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ తెలియజేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.